తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీ అవుతుంది. కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతోటి ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైన కమిటీ చర్చించనున్నారు అధికారులు. అయితే కమిటీ సమావేశంలోనే ఏపీ ఏ అంశాలు లేవనెత్తుతుంది అనే దానిపైనే తెలంగాణ సైతం బలంగా వాదనలు వినిపించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీ అవుతుంది. కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతోటి ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపైన కమిటీ చర్చించనుంది. అయితే కమిటీ సమావేశంలోనే ఏపీ ఏ అంశాలు లేవనెత్తుతుంది అనే దానిపైనే తెలంగాణ సైతం బలంగా వాదనలు వినిపించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, వివాదాల పరిష్కారం కోసము ఇప్పటికే కేంద్రం వేసినటువంటి కమిటీ ఈసారి మొట్టమొదటిసారిగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు అటు ఏపీ, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు కృష్ణా అదేవిధంగా గోదావరి బోర్డు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా గోదావరి, కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి వివాదం పెద్ద ఎత్తున తెర మీదకి రావడం జరిగింది. ఇటీవల కాలంలో గోదావరి నదీ జలాలను అక్రమంగా ఏపీ ప్రభుత్వము తరలిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అటు సుప్రీంకోర్టు సైతము ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించిన పరిష్కారం కోసము కేంద్రం ఒక కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి సిడబ్ల్యూసి అంటే కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా నీటిపారుదల శాఖ అధికారులు ఆదిత్యనాథ్ దాస్తో పాటు రాహుల్ బొజ్జా, ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ మీటింగ్కి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సార్లు వారితో సంప్రదింపులు కూడా జరిపారు. ఇప్పటికే గోదావరి నదీ జలాలు తరలింపు, బంకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశాలు వీటన్నిటిపై కూడా ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని గతం ఆశించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలు మరి కృష్ణా రిజర్వర్ బోర్డు సంబంధించినటువంటి అంటే వాటికి సంబంధించిన విషయాలపై కూడా ఏ విధంగా ఈ యొక్క కేంద్ర కమిటీలో చర్చిస్తారనేది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఏదైతే కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి నదీ జలాల విషయంలో కావచ్చు, వాటికి సంబంధించిన వాటాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్రమంగా తరలించబోతున్నటువంటి గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రాజెక్టులు అనుమతి లేకుండా, ఎలాంటి డిపిఆర్ లేకుండా నిర్మిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక సార్లు అటు కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా మీటింగ్లో కూడా చర్చించే అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర కమిటీ నిర్వహించినటువంటి మీటింగ్లో అనేక అంశాలపై కూడా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నీటి విషయంలో, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఖచ్చితంగా బోర్డు మీటింగ్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు అటు కమిటీ దృష్టి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇదంతా కూడా తాము అక్రమంగా నిర్మించడం లేదు, ఇదంతా కూడా వేస్ట్ అంటే సముద్ర జలాల్లో కలుస్తున్న నీటిని తాము వాడుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఆ నీటిని ఎందుకు వాడుకుంటారు, ఏ విధంగా వాడుకుంటారు, దానికి విధి విధానాలు ఏంటి అన్న అంశాలపై కూడా ఈ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలకు సంబంధించిన అంశాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా సక్రమంగా వచ్చే విధంగా చూడాలి. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులు నిలిపివేయాలి. వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతినిధులు ఈ మీటింగ్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మరి చూడాలి, ఈ మీటింగ్ మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్లో తెలంగాణ వాదుల వాటా సంబంధించినటువంటి
అధికారులకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విషయాలు కూడా పరిలోకి తీసుకున్న తర్వాత కేంద్రం దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి ముందుకు వేస్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ కోడ్ ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 24న కర్ల రాజు మృతికి నిరసనగా బీఆర్ఎస్ చలో కోదాడ పిలుపునిచ్చింది. ఈ నెల 2 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున కేసు నమోదు చేశారు. దీంతో పట్టణ సీఐ శివశంకర్తో వాగ్వాదానికి దిగారు బొల్లం మల్లయ్య యాదవ్. డీఎస్పీ జోక్యంతో మల్లయ్య యాదవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సీఐ తీరుపైన అసహనం వ్యక్తం చేస్తూ ఆయన డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వలస బతుకులలో ఉన్న ఈ తెలంగాణ జిల్లాలోని ప్రజలు వాళ్ళ గ్రామాలలో వాళ్ళు ఉపాధి కల్పించుకొని 3 పూటల అన్నం తినాలని కలియో గంజో తాగి బతికిన ఈ సామాన్య తెలంగాణ ప్రజలకి అన్ని వనరులుండి అవకాశాలుండి ఉపయోగించుకోలేని ఈ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ సాధిస్తేనే అది సాధ్యమవుతుందని పోరాటం చేసి సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు కరువు కాటకాలు లేకుండా బీడు భూముల్ని సైతం వ్యవసాయ క్షేత్రాలుగా మార్చి ఈ దేశంలోనే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక ప్రతిపత్త కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్ది ఎక్కడ చూసిన ధాన్యపు రాశులతోని సిరిసిల్ల విధంగా తయారు చేసిన కేసీఆర్ గారి మీద ఈ రోజు అక్కసుతోని రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థని తొత్తులుగా మార్చుకొని ఈ రోజు నోటీసుల పేరు మీద బురద సిల్లుతో విషయం కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మరొక తుగ్లకు హిట్లీ పరిపాలన ఈ తెలంగాణలో చూపించే ప్రయత్నం చేస్తున్నావు. తుగ్లకు హిట్లర్ కలిస్తే చేతగాని అసమర్థతతో ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏ అవసరం కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియని తుగ్లకు నియంతృత్వానికి మారుపేరైన హిట్లరు ఇద్దరిని కలిపితే ఏ పరిపాలన పడుతుందో ఆ పరిపాలన. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దర్శి పట్టణంలో ఎన్నో ఏళ్ల సమస్యగా మారిన జోమ్ కాలువ డ్రైనేజీ పనులకు 55 లక్షలు, తదితర పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపులు లేకుండా కేవలం అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు. దర్శి టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మెయిన్గా జోమ్ కాలువ. ఇది డ్రైనేజ్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది. మన వర్షానికి కూడా అక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ప్రజలకు ట్రాన్స్పోర్ట్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా అది ఇప్పుడు కుర్చేడు అటువైపు రోడ్ నుండి ఆ డ్రైన్ అంతా కనెక్ట్ అయ్యి మొత్తం చింతలపాలెం వరకు వెళ్ళేలాగా, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు అది 55 లక్షలకు గాను, నెక్స్ట్ దాని ఎక్స్టెన్షన్ 30 లక్షలకు గాను, అట్లాగే అక్కడ ఉన్న పైప్ కల్వర్ట్ డ్యామేజ్ అవటం వల్ల అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. నెక్స్ట్ ఫండ్లో అది స్లాబ్ కల్వర్ట్గా మార్చేలాగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము. ఎక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అట్లాగే సంక్షేమం అందరికీ అందాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు, విధ్వంసం ఉండకూడదు అనే కాన్సెప్ట్తో అనే పద్ధతిలో ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది 53 లక్షల రూపాయలతో ఎంఈఓ ఆఫీస్కి. నెక్స్ట్ 8వ వార్డులో సీసీ రోడ్స్ అట్లాగే డ్రైన్స్ 15 lakhsతో శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నాము. పార్టీలు అనేది అది ఎలక్షన్స్ వరకే, బట్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ అన్న ముందుకెళ్తున్నారు. వైసీపీ చూస్తే గత 5 ఏళ్ళలో ఒక విధ్వంసం రాష్ట్రాన్ని
మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ న్యూస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం దర్శి టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకుల సమక్షంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. విలువలతో కూడిన జర్నలిజంతో ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని అందిస్తున్న రాజ్ న్యూస్ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరారు. రాజ్ న్యూస్ వ్యూవర్స్కి అందరికీ కూడా కొత్త సంవత్సరం అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు. రాజ్ న్యూస్ యాజమాన్యం జర్నలిజంలో మరింత ముందుకు సాగాలి, ప్రజలందరికీ ఎప్పుడు మంచి న్యూస్ అందిస్తూ మరింత సమాచారం తెలియజేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నేతలు నిరసన తెలపనున్నారు. గీత యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు రెగ్యులరైజేషన్ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో క్రమబద్ధీకరణ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ దీక్షలో ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, వైసీపీ నేతలు పాల్గొనున్నారు. ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసన తెలపనున్నారు. గీత యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు రెగ్యులరైజేషన్ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో క్రమబద్ధీకరణ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ దీక్షలో ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, వైసీపీ నేతలు పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ అందిస్తారు. కిరణ్, ఇవాళ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నేతల నిరసన సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. ఏదైతే గతంలో మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయా ముఖ్యంగా 2019కి ముందు, 2014 నుంచి 2019కి ముందు గతంలో గీతం యూనివర్సిటీకి 70 ఎకరాల భూమిని అడ్డగోలుగా కట్టబెట్టిన సంగతి మనందరికీ తెలిసింది. మరోవైపు తాజాగా మరో 54.79 ఎకరాల భూమి, అంటే దాదాపు 5 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ కబ్జా చేసి దాన్ని క్రమబద్ధీకరించేందుకు ఈ రోజు పన్నాగం పండుతుందని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీలైనటువంటి సిపిఎం, సిపిఐ కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ తనకు ఎలా వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు ఇలాగ అడ్డగోలుగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి వాటిని యథేచ్ఛగా అమలు చేసుకుంటున్నారు, అనుభవిస్తున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణతో నిన్నటించి కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జీవీఎంసీలో ఒక ఎజెండాగా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వీటిని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాలి, ఆమోదించాలి. ఏదైతే కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి ఈ భూములను గీతంకు దారాతత్వం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు అత్యవసరంగా కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష నేత ఉన్నారో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ, మరోవైపు వీళ్ళందరూ కూడాను కురసాల కన్నబాబు, మరోవైపు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో కుంభార రవిబాబు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో ఏదైతే జీవీఎంసీకి అర్నా చౌక్ గా చెప్పుకునేటువంటి గాంధీ విగ్రహం చెంత వీళ్ళందరూ కూడా తమ నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ సాయంత్రం 5 గంటల వరకు కూడా శాంతియుతంగా ధర్నా చేపడుతున్నారు. ఇంకో పక్క జీవీఎంసీ ఎదురుగా అయితే విపక్ష పార్టీలు అయినటువంటి సిపిఎం, సిపిఐ నేతలందరూ కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకొని మరి కాసేపట్లో పెద్ద ఎత్తున తమ గళాన్ని వినిపిస్తూ నిరసన వ్యక్తం చేసేందుకు ధర్నా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స కూడా తన గళాన్ని వినిపించేందుకు సన్నద్ధం అవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రకాశం జిల్లా అమనబ్రోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బిట్రగుంట నుంచి విజయవాడ వెళ్తుండగా 2 లైన్లపైన గూడ్స్ రైలు పడింది. దీంతో రైల్వే సిబ్బంది చేరుకుని వెంటనే మరమ్మతులు చేపట్టారు.
ప్రకాశం జిల్లా అమనప్రోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బిట్రకుంట నుంచి విజయవాడ వెళ్తుండగా 2 లైన్లపైన గూడ్స్ రైలు పడింది. దీంతో రైల్వే సిబ్బంది చేరుకుని వెంటనే మరమ్మతులు చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్కు నవదంపతులు క్షమాపణ చెప్పారు. శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ నిర్వహించిన తమిళనాడు తిరువన్నమలైకి చెందిన తిరుమల గాయత్రి దంపతులు తమ తప్పు ఒప్పుకున్నారు. టీటీడీకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పారు. ఆ ఫోటోలు వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేసినట్లుగా తెలిపారు. స్వామివారిని సేవించుకోవడం ద్వారా తమ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటామని పేర్కొన్నారు. வணக்கம், என்னோட பேர் வந்து திருமால். நான் திருவண்ணாமலையில் இருக்கேன். இது என்னோட ஒய்ஃபு, அவங்க பேர் வந்து காயத்ரி. எங்களுக்கு நேற்று வந்து கல்யாண வேதிக்கால வந்து திருமணம் நடந்துச்சு. டிடிடி தேவஸ்தானத்தோடது கல்யாண வேதிக்கால. நேற்று கல்யாணத்துக்கு முன்னாடி வந்து நாங்கள் ஃபோட்டோ எடுத்திருந்தோம். அது வந்து எங்களுக்கு தெரியாது அங்கே எடுக்கக்கூடாது அப்படின்ட்டு. அதுக்கு நாங்கள் வந்து மன்னிப்பு தெரிவிச்சுக்கிறோம். இனிமேட்டு அந்த மாதிரிலாம் இது பண்ண மாட்டோம். அந்த வீடியோ ஃபோட்டோ எல்லாமே நாங்கள் டெலீட் பண்ணிட்டோம். அது தப்பு தான், எங்களுக்கு புரியுது. நாங்கள் அந்த வந்து டெலீட் பண்ணிட்டோம். இனிமேட்டு அந்த மாதிரி நடக்காது. நாங்கள் வந்து இதுக்கு பிராச்சித்தமாக ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம். திருமலாவில் வந்து ஸ்ரீவாரி சேவா வந்து நாங்கள் பண்ணுறோம். ஓம் நமோ